తిరుమల తిరుపతి దేవస్థానంపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని, ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టించడం తగదని ఏపీ వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ హితవు పలికారు. టీటీడీలో ఫేక్ న్యూస్తో ఈరోజు టీటీడీని అప్రస్తుతాలు చేయాలని మన యూట్యూబ్ ఛానల్లో అన్నింటిలో కూడా వాళ్ళు దుర్మార్గ ప్రచారం చేస్తూ టీటీడీ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రని తగ్గించాలని, ప్రతిరోజు తిరుమల పవిత్రతోనే వాళ్ళు రాజకీయాలు ఆడుకుంటున్నారు, భక్తుల మనోభావాలతోనే వాళ్ళు ఆడుకుంటున్నారు. కాబట్టి మీరు చేసేవన్నీ దొమ్మర పనులు చేసి మా మీద శ్రీరంగ నీతులు మీరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీలో ఐటీ వ్యవస్థ ఒకటి ఉండేది. ఆ ఐటీ వ్యవస్థను కూడా జీఎంని తనకు కావాల్సిన మన అర్హత ఉన్నా లేకపోయినా కూడా తనకు కావాల్సిన వాడిని ఏర్పాటు చేసుకొని అపాయింట్మెంట్ చేసుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇష్టారీతిగా వాళ్ళు వ్యవహరించడం జరిగింది. అంతర్గత పాలన సక్రమంగా ఉండాలంటే ఐటీ వ్యవస్థ కూడా బలంగా ఉండాలి, అలాగే బాగుండాలి. ఇప్పుడు భక్తులకు అన్నప్రసాదాలు పంచేటప్పుడు కూడా సన్నబియ్యం కానీ బెల్లం కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు తక్కువ రేటు కొని ఎక్కువ రేటు కోవిడ్ చేయించుకొని నానా రకాలుగా టీటీడీని భ్రష్టు పట్టించారు. దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అన్యమత ప్రచారం కూడా తిరుమలలో ఎక్కువైంది, దీనివల్ల ఎక్కువైపోయింది. నిర్ధారించే పరికరం ఒకటి ఉంటుంది. దాదాపు అది 80 లక్షలు మాత్రమే చేస్తుంది ఆ పరికరం, వస్తువుల నాణ్యత. అలాంటి దాన్ని కూడా కొనుక్కోకుండా స్వామివారికి 700 రూపాయలకి దొరికే నెయ్యిని 320 రూపాయలకి మీరు ఎలా కొన్నారు, ఎలా ఇవ్వగలిగిన టీటీడీకి? ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తుంటే మీరు కల్తీ చేసిన నెయ్యిని, అంటే డాల్డా కూడా రాదేమో ఆ పరిస్థితికి, అటువంటి దాన్ని మీరు 320 రూపాయలు టీటీడీకి ఎలా సప్లై చేయించుకున్నారు? మీకు మార్కెట్లో నెయ్యి విలువ తెలియదా? తెలిసినా మీరు కావాలని చేశారా? తిరుమల పవిత్రతను తగ్గించాలని ఈ విధంగా చేశారా? దీనికి అన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.